చెప్పడం ఈజీ, చేయడమే కష్టం. మరీ ముఖ్యంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలైతే మరింత కష్టం. కానీ ఒక పరిష్కార మార్గం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. నిజానికి ఒక్క మీటింగుతో ఇవి ముగిసే సమస్యలు అసలే కావు. సమస్యలకు పరిష్కారం తీసుకురాకపోయినా తీసుకువచ్చినా రెండు రాష్ట్రాల్లో విపక్షాలు విమర్శలు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఇది హై వోల్టేజ్ మీటింగ్గా మారిపోయింది. అసలు రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం దొరకని సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. విభజన సమస్యలపై ఒక్కో రాష్ట్రానిది ఒక్కో వాదన. పక్క రాష్ట్రం నుంచి వచ్చే బకాయిలేంటన్న విషయాలపై ఆరాలు తీసి రెడీ పెట్టుకున్నారు. ఉద్యోగులది మరో వేదన. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని ఎప్పటినుంచో వేడుకుంటున్నారు. తాజా మీటింగ్లో మాత్రం ఉద్యోగులు రాజకీయంగా ఇబ్బంది లేని సమస్యల పరిష్కారానికి వీలుందని అంటున్నారు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేవి కొన్నే. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9-10 షెడ్యూళ్లలోని సంస్థల అంశం కీలకంగా మారింది. వీటిపై గతంలో పలు దఫాల్లో వివిధ స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్నింటిపై రెండు రాష్ట్రాలకు అంగీకారం కుదరగా కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో రెండు రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలున్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రాతిపదిక అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. హైదరాబాద్ నగరంలోని భవనాలు, క్వార్టర్స్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం ఏపీ అవసరాల కోసం కేటాయించారు. జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తయినందున వాటిని స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించారు. అయితే ఇంకా విభజన సమస్యలు పూర్తిగా కొలిక్కి రాకపోవటం వల్ల ఆ భవనాలను తమకు కొనసాగించాలని ఏపీ కోరింది. మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా కొన్ని ఏపీకి కేటాయించారు. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. విద్యుత్ బకాయిల అంశం కూడా రెండు రాష్ట్రాల మధ్య చాలా రోజులుగా ఉంది. తమకు బకాయిలు రావాలని రెండు రాష్ట్రాలు లెక్కలతో సహా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీటిపైన ఈ భేటీలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. తాజాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతుండటంతో రెండు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన ఉద్యోగులు ఇప్పుడు మరోసారి తమను సొంత రాష్ట్రాలకు పంపుతారన్న ఆశతో ఉన్నారు. తెలంగాణ నేటివ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు బేతం లక్ష్మీనారాయణ ఇరు ప్రభుత్వాలకు తమ ఆవేదనను వినిపించారు. జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్ తెలంగాణ ఉద్యోగులందరినీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్నారు. సచివాలయం హెచ్ఓడీలు, 9-10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న 224 మంది రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులంటున్నారు. హోంగార్డులది ఇదే డిమాండ్ ఉంది. గత 10 ఏళ్లుగా పడ్డ ఇబ్బందులను తొలగించాలంటున్నారు. ఆంధ్రకు అలాట్ చేయబడిన, డీమ్డ్ అలాట్ చేయబడిన జోనల్, మల్టీ జోనల్, జిల్లా మరియు స్టేట్ క్యాడర్ ఎంప్లాయీస్ ఇంకా ఈ రాష్ట్రంలోనే మగ్గవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆంధ్రలో పనిచేయాల్సిన దుస్థితి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద జోనల్, మల్టీ జోనల్, జిల్లా క్యాడర్కి ఇంతవరకు కూడా ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఈ కొత్త ప్రభుత్వం అయినా మాకు అవకాశాన్ని కల్పిస్తూ తెలంగాణకు పంపిస్తుందనే ఆశతోటి ఉన్నాము. ఈ జిల్లా, జోనల్, మల్టీ జోనల్కు సంబంధించిన మొత్తం 324 ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ క్యాడర్లో కూడా కమల్నాథన్ కమిటీ ద్వారా అలాట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా షీలా బీడన్ కమిటీ ద్వారా అలాట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మొత్తం కలిసి 712 మంది ఎంప్లాయీస్ ఆంధ్రలో పనిచేస్తున్నాము. అందులో 144 మందికి
తెలంగాణ ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన దాదాపు 500 మంది ఎంప్లాయీస్ ఇంకా ఇక్కడే ఉన్నారు కనుక ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సీఎంలు హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి మా యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాలు పడుతున్న మా కష్టాన్ని వాళ్ళు తీరుస్తారనే ఉద్దేశంతో మేము ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సీఎంలకి సిఎస్ల గారికి మేము విన్నవిస్తున్నాం. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ వ్యవహారం కూడా ఇబ్బందికరంగా మారింది. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవటంతో ఏపీ విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ఈ సమావేశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు జల పంచాయతీలు కూడా తెగటం లేదు. పాలమూరు, రంగారెడ్డి, ఇటు రాయలసీమ ఎత్తిపోతలపై 2 వైపులా అభ్యంతరాలున్నాయి. వేల కోట్ల విద్యుత్ బకాయిలు, వాణిజ్య పన్నుల బకాయిలు, కార్మిక సంక్షేమ నిధి, ఫినాన్స్ కమిషన్, దిల్ భూముల వ్యవహారంపైన 2 రాష్ట్రాల మధ్య విభేదాలు చాలానే ఉన్నాయి. టోటల్ గా 23 కార్పొరేషన్ల ఆస్తుల విభజనపై క్లారిటీ రావాల్సి ఉంది. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాల ఇష్యూ పైన 2 రాష్ట్రాల సీఎంల భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో 7 మండలాలపై బీఆర్ఎస్ కు కాంగ్రెస్ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. విభజన చట్టంలో 7 మండలాల ప్రస్తావన లేదని మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ నిర్వాకం వల్లే అవి ఏపీలో కలిసిపోయాయని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన తప్పిదాలే ఆయన్ను వెంటాడుతున్నాయని, 7 మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి పత్తా లేకుండా పోయారని భట్టి విమర్శించారు. బీఆర్ఎస్ 7 మండలాల సాధనకు దీక్ష ఎప్పుడు చేసేది ప్రకటించాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చే అన్నీ కూడా అజెండాలో ఉంటాయి. రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకే ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు, మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాము ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. నువ్వొకటడిగితే నేను 2 అడుగుతా అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. హైదరాబాద్లో ఉన్న ఆస్తుల్లో వాటా ఇవ్వాలని గతంలో ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిధులతో అభివృద్ధి చెందిన ఏపీలోని ఉన్న ఓడరేవులు, భవనాల్లో వాటా కోరతామని తెలంగాణ బదులిచ్చింది. అది సంగతి. సో ఆస్తుల వాటాను ఎవరు వదులుకున్నా ఆ రాష్ట్రంలో విపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. సో ఈ వాదనకు అవకాశం లేకుండా 2 రాష్ట్రాల సీఎంలు జాగ్రత్త పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా భేటీ కేవలం విభజన సమస్యలకే పరిమితం కాదని, పొలిటికల్ అంశాలకు స్కోప్ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. For more videos like this, subscribe Big TV channel.